రైట్, బంద్ కొనసాగుతుంది. ఇక స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా చేపట్టినటువంటి ఉద్యమంలో భాగంగా బీసీ ఐకాస ఇవాళ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. అలాగే బీజేపీ పార్టీ కూడా బంద్లో పాల్గొంది. బీసీ నినాదం ఏదైతే కొనసాగుతుందో 42% రిజర్వేషన్ల అంశం అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సో అక్కడ తప్పులు తొడగ్గా ఉంది. రిజర్వేషన్ల అంశాలకు పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, సో అక్కడ కులగణన అంశాలు కానీ చాలా కారణాలు చూపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అసెంబ్లీలో బీజేపీ ఇక్కడ మద్దతు తెలిపింది. ఇదే అంశాన్ని కూడా రైట్, బీసీ బంద్కు సంబంధించి బీజేపీ పార్టీ కూడా మద్దతు తెలిపింది, పాల్గొన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? బంద్ ఫర్ జస్టిస్ నినాదంతో బీసీ జేఏసీ అంతా కలిసి ఈరోజు బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్కు సంబంధించి పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా సంబంధ వర్గాలన్నీ కలిసి కూడా బీసీలకు న్యాయమైన వాటా కోసం బీసీలు పోరాటం చేస్తారు. ఖచ్చితంగా ఈ బీసీ న్యాయమైన పోరాటానికి అందరం మద్దతు తెలిపాలని చెప్పేసి కూడా పూర్తి సంపూర్ణ మద్దతు తెలిపారు పార్టీలన్నీ కూడా. అయితే ఇందులో భాగంగా బీజేపీ కూడా మద్దతు తెలిపింది. అందులో కొంత బీజేపీ బంద్ లో కూడా పాల్గొంది. కానీ బీజేపీ మద్దతు తెలిపినప్పటికీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో బీజేపీ నేతలు కూడా బంద్ లో పాల్గొన్నటువంటి సందర్భాలు చాలా తక్కువగా కనపడుతున్నాయి. బీసీ నేతలు అనేటువంటి వాళ్ళు మాత్రమే బంద్ లో పాల్గొన్నట్టుగా కూడా అర్థమవుతున్న సందర్భం కనబడుతుంది. అయితే బీజేపీ నినాదం పక్కన పెడితే అసలు ఈరోజు బంద్ కు సంబంధించి ఒకవైపు అందరూ సంపూర్ణ మద్దతు తెలిపినప్పటికీ, పార్టీలకు అతీతంగా అందరూ బంద్ లో పాల్గొన్నప్పటికీ బంద్ దేనికోసము, ఎవరి కోసము బంద్ ప్రకటించారు, అంటే ఎవరిపైన నిరసన తెలుపుతున్నారు అనేది మాత్రం ఒక క్లారిటీ అయితే రాలేదు. ఎందుకంటే ఒకవైపు పార్టీలు అంటే అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలు కూడా ఈరోజు బంద్ లో పాల్గొన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ బంద్ లో పాల్గొంది, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాల్గొంది, ప్రతిపక్షం బీఆర్ఎస్ పాల్గొంది, జాగృతి పాల్గొంది. అంటే లెఫ్టిస్ట్, రైటిస్ట్ అందరు కూడా బంద్ లో పాల్గొన్నాయి. కానీ ఒక స్పష్టమైనటువంటి అంశం మాత్రం ఎక్కడ ఒక క్లారిటీ రాలేదు. ఒకవైపు కాంగ్రెస్ మాత్రము ఇది కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకే బంద్ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ వస్తుంది, కాంగ్రెస్ నేతలు చెప్తూ వస్తున్నారు. కానీ ఎట్లాంటి చిత్తశుద్ధి లేకుండా జీవోలు తెచ్చి, ఆర్డినెన్స్ తెచ్చి చట్టాలు చేసింది. కానీ దాంట్లో ఒక స్పష్టమైనటువంటి జీవో లేదు. అంటే ఏదైతే బీసీ రిజర్వేషన్ లో కావాల్సినటువంటి అంశాలు ఏవి కూడా వాళ్ళు చేసినటువంటి చట్టంలో లేవు, వాళ్ళు తెచ్చినటువంటి బిల్లులో లేవు. కేవలం ఆ బీజేపీ నినాదం ఉపయోగించుకొని రాజ్యాంగం గడుస్తుందని చెప్పేసి మాత్రం బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. అయితే
మొత్తానికి ఈ రోజు పూర్తి స్థాయిలో అంటే బీజేపీ తరఫున ఈటెల రాజేందర్ బీసీ నేత వాళ్ళు ఆ జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గర బంద్లో పాల్గొన్నారు. ఈ రోజు జేబీఎస్ బస్ స్టాండ్ నుంచి ఒక్క బస్ కూడా బయటకు వెళ్ళలేదు. కొంత ప్రయాణికులు కూడా ఇబ్బంది పడిన సందర్భం కనబడుతుంది. పాయల్ శంకర్ ఎమ్మెల్యే ఉన్నారు. వాళ్ళు ఆ బర్కత్పుర దగ్గర కూడా బర్కత్పుర బస్ డిపో దగ్గర బంద్లో పాల్గొన్నారు. అక్కడ కూడా పూర్తి స్థాయి బస్సులన్నీ కూడా బస్ స్టాండ్ కే పరిమితమైన సిబిఎస్ లో కూడా అంటే ప్రధాన రహదారులు ఉన్నాయి, ప్రధాన బస్ స్టాండ్లు ఏవైతే ఉన్నాయో అటు జేబీఎస్ కావచ్చు, ఇటు ఎంజీబీఎస్ కావచ్చు, వేరే ప్రాంతాలకు వెళ్ళాలన్నా ఇతర రాష్ట్రాలకు రవాణా సౌకర్యం కల్పించింది కేవలం ఎంజీబీఎస్ జేబీఎస్ ఉంటది. అయితే ఇక్కడ మాత్రం పూర్తి స్థాయిలో బంద్ ప్రకటించేందుకు ఆర్టీసీతో సహా ఆర్టీసీ కార్మికులు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి బంద్ లో పాల్గొన్నారు. కొంత ప్రయాణికులకు అంటే సమాచారం తెలియని ప్రయాణికులు మాత్రం కొంత ఇబ్బంది పడ్డారనే విషయం అయితే క్లియర్ గా అర్థమవుతుంది. అయితే మొత్తానికి అంటే బీసీలకు రావాల్సినటువంటి వాటా వాళ్ళెంతో అంటే మనమెంతో మనకంతా అన్నటువంటి నినాదం ఏదైతే ఉందో రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి నినాదం ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాము, ఎవరి వాటా వాళ్ళకు ఇవ్వాల్సింది అని చెప్పేసి ఒక నినాదంతో ముందుకెళ్లారు. అందుకు అనుగుణంగానే కామారెడ్డి డిక్లరేషన్ లో కూడా బీసీల వాళ్ళ వాటా వాళ్ళకి ఇస్తామని చెప్పేసి కూడా అనౌన్స్ చేసిన సందర్భంలో దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే కులగణన చేయడంతో పాటు అంటే ఏదైతే డెడికేషన్ కమిషన్ వేయడమో బీసీల శాతం ఎంతుందో తేల్వడము, దానికి సంబంధించి ఏదైతే 50% క్యాప్ ఏదైతే ఉందో అది ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడము, అంటే ముందస్తుగా ఒక బిల్ చేసి అంటే అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకొని పూర్తి స్థాయిలో రాష్ట్రపతి దగ్గర పంపిస్తే అది అక్కడ పెండింగ్ లో ఉండడము, దాని తర్వాత ఆర్డినెన్స్ తెచ్చి దాన్ని గవర్నర్ దగ్గర పంపిస్తే గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండడము, మరొకసారి ఏదైతే 50% క్యాప్ ని ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంటూ బీసీలకు రిజర్వేషన్ కల్పించింది అని చెప్పేసి కూడా పోరాటం చేసింది కాంగ్రెస్. కానీ ప్రస్తుతం అది బీసీలకు రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో కుదరదు, 50% క్యాప్ ఎత్తేయకూడదు, ఖచ్చితంగా ఏ రిజర్వేషన్ అయినా కూడా 50% పరిమితిలోపే ఉండాలని కూడా తీర్పు ఇచ్చిన నేపథ్యం కనబడుతుంది. అయితే దానికి అనుగుణంగానే మరింత కేంద్రం పైన ఒత్తిడి తేవాలి. ఏదైతే జీవో 9 అయితే ఉందో మొత్తం మీద 9 రాజ్యాంగ సవరణ చేయాల్సింది, దీనికి బీజేపీ అడ్డుకుంటుంది.